తెలుగు మోరల్ స్టోరీస్. పిల్లలు, ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకి వచ్చాను. అదే ఇద్దరి అక్క చెల్లెల మధ్య కథ. అక్క పేరు సీత, చెల్లె పేరు గీత. అక్క సీత ఊరిలో మొక్కలకి చెట్లకి నీళ్లు పోసుకుంటూ హ్యాపీగా ఉండేది. చెల్లె గీత పట్టణంలో ఆధునిక సౌకర్యాలలో సంతోషంగా ఉండేది. ఒకరోజు గీత తన అక్కైన సీతకు ఫోన్ చేసి సిటీకి రమ్మని చెప్పింది. అప్పుడు సీత సిటీకి బయలుదేరింది. కానీ సీతకు పల్లెటూరు వాతావరణం అన్నా చాలా ఇష్టం. సిటీ అంటే అంతగా ఇష్టం ఉండదు. సీత గీతతో సిటీ యొక్క వాతావరణము, సిటీలో ఉన్న షాపింగ్ మాల్స్ అవన్నీ చూసుకుంటూ తిరిగింది. గీత తన అక్కైన సీతకు అన్ని పట్టణం యొక్క విశేషాలు చెబుతుంది. ఇక్కడ స్పెషల్ వంటకాలు అన్నీ చేసి పెట్టింది. నూడిల్స్, మ్యాగీ, పిజ్జా, బర్గర్ లాంటి అన్నీ పట్టణంకు సంబంధించిన వంటకాలు చేసి పెట్టి ఇద్దరు కలిసి తిన్నారు. అయినా సీతకి అంత సంతోషంగా అనిపించలేదు. తన ఊరే అందంగా అనిపించింది. తన ఊరు ఎంతో సంతోషంగా ఉంటది అనిపించింది. గీత సీతను తీసుకొని షాపింగ్ మాల్స్, అక్కడ ఉన్న వెరైటీస్, అక్కడున్న కొత్త మోడల్ డ్రెస్సులు సీతకు చూపిస్తుంది. పట్టణంలోని ఆధునిక అన్ని రకాల బట్టలు, ఆధునికత అంతా గీత తన అక్కకి సీతకు చూపిస్తుంది. కానీ సీతకు అవేమీ అంతగా నచ్చడం లేదు. తన ఊరే గుర్తుకు వస్తుంది. సీత చెల్లెతో మనం ఊరికి వెళ్దాము, అక్కడ ఉన్న వాతావరణంతో కొద్దిగా కలిసిమెలిసి ఉందాము అని చెప్పడంతో గీత ఒప్పుకొని బయలుదేరింది. గీత వెళుతూ ఉంటే మార్గంలో తమ ఊరి యొక్క అందాలని చూసుకుంటూ గీత ఎంతో సంతోషించింది. సీత గీత ఇద్దరు ఊరిలో కలిసిమెలిసి తిరుగుతూ ఆనందంగా గడుపుతున్నారు. అలాగే వాళ్ళకు ఎంతో ఇష్టమైన పప్పు, వడియాలు, అన్నము, పెరుగు, వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేసుకొని ఆనందంగా సంతోషంగా తిన్నారు. ఇద్దరు కలిసి చెట్లకు నీళ్లు పోసి ఎన్నో కబుర్లు చెప్పుకొని హాయిగా ఉన్నారు. సంతోషం అనేది మనం ఎక్కడ ఉన్నామని కాదు, మనసుకు దగ్గరైన వాళ్ళతో ఉంటే ఆ సంతోషం, ఆనందం వేరుగా ఉంటుంది.